హలో అందరికీ. ఈరోజు నేను మీకు ఫాండెంట్ బౌ ఎలా చేయాలి అని చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. చాలామంది కామెంట్ చేశారనమాట. మాకు కేక్ స్టిక్కర్స్ వీడియో చూపించమని మంచిగా అనిపించింది. అండ్ ఈ కేక్ విషయానికొస్తే ఇదొక 750 గ్రామ్స్ వెయిట్లో చేసిన కేక్ అనమాట. యూస్ చేసింది వచ్చేసి 5 ఇంచ్ టిన్ అండి. 5 ఇంచ్ టాల్ టిన్ ఉంటే నా దగ్గర నేను అది యూస్ చేశాను. 750 గ్రామ్స్ వెయిట్. ఎందుకంటే ఇది వాళ్ళు నాకు రెఫరెన్స్ పిక్చర్ పంపించింది అప్రాక్సిమేట్లీ 2 కేజీస్ వెయిట్ ఉన్న కేక్. సో అందుకోసమని నేనేం చెప్పాను, మీరు ఇచ్చిన దాంట్లో మినియేచర్ వర్షన్ చేస్తాను వస్తుంది అంటే అవునా అన్నారు. సరే వెయిట్ ఎంత కావాలి అంటే నేను చెప్పాను అనమాట, ఇలా మినిమం 750 గ్రామ్స్ దాకా ఉంటే సరిపోతుంది, అప్పుడు మీరు అనుకున్న అవుట్పుట్ మేనేజ్ చేయగలుగుతాము అనేసి చెప్పాను. వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఎలా పంపించారో నేను అలానే చేశాను. ఇక్కడ చూస్తే మన బట్టల ఫోల్డింగ్ లాగా ఉంటుంది కదా, నేను వీడియోలో చూపిస్తున్న జాగ్రత్తగా చూడండి. నేను పొరపాటున తప్పుగా కట్ చేశానండి బౌ. ఇలా కట్ చేయకూడదు, లెంత్గా రోల్ చేసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసి సెంటర్లో కూడా ఫ్రిల్స్ ఇవ్వాలి, బ్యాక్ సైడ్కి ఫ్రిల్ ఇవ్వాలి, మధ్యలో వచ్చి ఎక్స్ట్రా పార్ట్ ఉన్నది కట్ చేసుకోవాలన్నమాట. సరిపోతుంది. లేదంటే ఎక్కువ ఫాండెంట్ వెయిట్ ఎక్కువ అయిపోతుందండి. అంటే ఎంత అవసరమో అంతే పెట్టాలి కదా. సో మధ్యలో మనకు అలా పైకి రావాలి అంటే నేను టిష్యూని ఇలా రోల్ చేసి పెట్టానండి. సో దట్ డ్రై అయిన తర్వాత అలానే స్టిఫ్గా నిలబడుతుంది అని. అండ్ ఇప్పుడు కేక్ మీద అసెంబుల్ చూసారా ఎంత స్టిఫ్గా ఇదైపోయిందో. అది అలా ఒక బౌ క్లాత్ అలా రోల్ అయినట్టుంది. మీరు చేసినప్పుడు కొంచెం విడ్త్ తక్కువ చేసుకోండి అనమాట. వాళ్ళు నాకు రెఫరెన్స్ పిక్లో అలానే కావాలి అంటే సో నేను దానికి తగ్గట్టుగా చేశాను. అండ్ బౌ అక్కడ పెట్టాను వీడియోలో. అదిగోండి మధ్యలో వచ్చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి ప్లేస్ చేశానండి. చాలా బాగుంది కదా కేక్. మీకు ఈ కేక్ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంటే రీక్రియేట్ చేయడానికి ట్రై చేశాను, ఒక 90% వరకు సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. ఈ కేక్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనల్ పిక్ లాస్ట్లో ఉంది, సెంటర్లో పెట్టాను హ్యాపీ బర్త్డే. మరి బాగా అనిపించలేదు, తీసి సైడ్కి పెట్టేశాను. ఇదే ఫైనల్ పిక్. బాయ్.